స్తోత్రం. అలాగే మహిమ కుటుంబము కొరకు ప్రార్థించండి. దేవుడు వారి పక్షమై ఉండులాగిన మనం అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థించండి. మన సంఘ బిడ్డలు ఉన్న ప్రతి కుటుంబము కొరకు ప్రార్థించండి. అలాగే ఈరోజు బల్లారాధన ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు రక్షింపబడును. ఇదిగో ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని, ఒక పాత్ర ఎత్తుకుని, ఇది నా శరీరము, ఇది పాత్రలో నా యొక్క రక్తము అని, ఇదిగో నాయన ప్రభువా, ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని వాక్యము సెలవిస్తుంది. ప్రభువా, నీ సన్నిధిలో మేమందరం గడుపుటకు వచ్చాము తండ్రి. శ్రేష్టమైన ఈవులు ఇచ్చి, శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చి, శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చి, శ్రేష్టమైన సమాధానం ఇచ్చి, శ్రేష్టమైన ప్రేమను మేము పంచుకుని ప్రభువా, నీ మందిరములో నుండి మేము వెళ్ళడానికి ప్రభువా నీ కృప మాకు హెచ్చుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నన్ను ప్రభు, ఈ ఉదయమును మేము చూడక అనేక మంది నరులు మృతులై ప్రభా ఈ సమాధులలో ఉన్నారు. దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, నీవెంత మంచి దేవుడా యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచియా నీ కృపా యేసయ్యా, నీ కృపా. గ్లోరీ చప్పట్లు కొడుతూ స్పీడ్గా గ్లోరీ చప్పట్లు. తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీడా. ఆయనే నీకు తోడు, ఆయన తండ్రి నీకు, ఆయనే తల్లి. ఈ లోకంలో నీలాంటి దేవుడు లేరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే. దగ్గరగా ప్రభువా కోరుకోనయ్యా, స్తోత్రం. అసలు ఇంకేమి కోరుకోనయ్యా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. నీ ఆత్మ చేత మమ్మల్ని అందరూ దర్శించినందుకు బలపరుస్తావని యేసు ఉన్నత నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. శ్రీ ప్రతి సమస్యలో ఒకసారి మనం కృంగిపోతూ ఉంటాం. దేవుడు చక్కటి మాట మనకు బయలుపరుస్తూ, ఇదిగో నీవు శ్రమ దినాన కృంగిపోతే నీవు శాతకానవాడవగదు. స్తోత్రం కలుగును గాక. శ్రమ రావడం మంచిదా కాదా చెప్పండి.
శ్రమ రావడం మంచిదా కాదా? శ్రమ ఎంత వస్తే అంతే మంచిది. ఎందుకంటే దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంది. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాలు శ్రమల పాలై నీ ప్రేమ, నీ ప్రేమ మరం, నీ త్యాగమే నన్ను, నీ ప్రేమ మధుర, నీ ప్రేమ మరం, నీ త్యాగమే నన్ను ఎందుకో. అందరు నోరెత్తి స్వరంతో పాడాలి. ఏముంది నాలో అయినా పాట పాడండి. ప్రేమించితి అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధమైన సహవాసము, సమాధానం కూడిన మనకి, సంఘానికి, గ్రామానికి యుగ యుగములు కలుగును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జమేషనం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. అందరు పలహారం తీసుకుని వెళ్ళండి.